గురుభ్యో నమః. తిరుప్పావై 4వ పాసురం అన్నమాట తెలుగులో అర్థం. వర్షాధిపతి ఓ పర్జన్యదేవ, శక్తి మేరకు సాగరం అందలి నీటిని నిండుగా నింపుకొనుమా. నల్లనైన శ్రీపతి మేను కరిగి పద్మనాభుని వంటి బలము కలిగి సుదర్శనములు ఓలే మెరుపులు జిమ్ముచు పాంచజన్యం ఓలే గర్జన చేయుచు ఉరుములు మెరుపులతో కూడిన శ్రీరామ ముక్త శరమ్ము ఒలే తడువు సలపగా వేగురమ్ము సకల జనులు సుఖములు బడయగా ఈ మాసమందు వర్షింపువయ్యా హాయిగా మేము స్నానమాడేదము అని అమ్మవారు అడుగుతున్నారు వర్షాధిపతికి. ఎందుకు? గోపికలందరూ స్వామివారికి పూజించడానికి ఉదయాన్నే వర్షంలో తడిచి ఆనందంగా పువ్వులన్నీ కోసి కృష్ణునికి పూజించడానికి అందరూ వెళ్ళాలి అని ఆ వర్షాధిపతికి వర్షం కురవమని అమ్మవారు పూజిస్తూ పిలుస్తున్నారన్నమాట. 5వ పాసురం. ఆయన గుణములు ఆశ్చర్యకరము, ఆయన చేష్టలు అద్భుతములు. దేవభూమియగు మధురకు ప్రభు ఎవరు? శ్రీకృష్ణుడు. పావన యమునా తీరవాసుడు. యమునా నది తీరంలో శ్రీకృష్ణుడు ఉండేవాడు కదా. యమునా నది తీరవాసుడు. యాదవకుల దీపమాతుడు. యాదవ కులకి దీపం. తల్లి యశమును కలుగుజేసినది దామోదరుడే అతను. దామోదరుడంటే దారం చేత ఉదరాన్ని బంధింపబడినాడు. తాడుతో యశోదాదేవి బంధిస్తుంది కదా చిన్నప్పుడు కృష్ణుడికి. అందుకే దామోదరుడయ్యాడు ఆయన. పరిశుద్ధమై మర్చన చేసిన అర్చన పరిశుద్ధమైగా మనం స్వామివారికి పూజించిన దండమనర్చి కొనియాడుచు అంటే ఆయన్ని కీర్తిస్తూ మనం పిలిచిన మనసున ధ్యానం చేయగా తెలిసి తెలియక చేసిన పాపములన్నీ భస్మమగును అని తిరుపతి 5వ పాసురంలో గోదామ్మవారు మనకి తెలియజేస్తున్నారనమాట. అలాగే 6వ పాసురం కూడా తెలుగు అర్థం తెలుసుకుందాం. 6వ పాసురం. కొందరు గోపికలు ముందుగా లేచి నిద్రించుచున్న గోపుల ఇంటికేగి పక్షులు కూయిచున్నవి లేలెమ్మనగా తెల్లవారును గుర్తించవేమిటమ్మా అంటూ గోపికలు కొందరు ముందుగా లేచిన వాళ్ళు మిగతా వాళ్ళని లేపటానికి వెళ్ళి పక్షులు కూస్తున్నాయి కదా ఇంకా నిద్ర లేవరేంటి అని స్వామివారి శంఖధ్వని వినబడలేదా, మేమెవరు లేపి అని బాల ఎగుడుగా పోతలను హతమార్చి శకటాసుని సంహరించి క్షీరాబ్దిలోనున్న ఆదిశేషుని పైన పవలించి ఉన్న జగత్కారుని యోగులు మహర్షులు గుణములెల్ల హృదయస్థు భగవానుడు చెల్లింపకుండా మెల్లమెల్లగా లేచి శ్రీపది నామము అనుసంధించడి ధ్వని మేము లేపినాదమ్మా. ఇంకా మీకు లేగాలని లేదా? వెళ్ళి స్వామివారిని చూసి మనందరం పూజ చేసుకొని రావాలి కదా, ఇంకా మీరు లెగరేంటి అని గోపికల్ని అమ్మవారు చెప్తున్నారు. 7వ పాసురం. కీచుకీచుమని పక్షులు రవములు పరమలించడి కేశపాశముల గల గొల్ల పడుతులు మంగళకర కంఠాభరణములు అందమైన కంఠాభరణములు ధరించి మంగళ సూత్రమున వినబడలేదా? మీకు అలాంటి శబ్దం వినిపించలేదా? పెరుగు చిలికెడి సవ్వడియు వినబడలేదా? పిచ్చి పిల్ల స్వామి అయి చిన్ని పడుచుతే శ్రీమన్నారాయణ మంగళ రూపమగు శ్రీకృష్ణుని పాడుచున్నను పవ్వలించితివా వేగమే తెరువవే తలుపు తేజస్వి అని ఇంకొక గోపబాలికను నిద్రలేపుతున్నారన్నమాట. ఇంకా పరవశించి కేశపాసములు కలిగి అందమైన ఆభరణాలు ధరించి ఇంకా లేవా, పెరుగు చిలికెడి సవ్వడి వినబడలేదా నీకు? లెగమ్మా లెగు తేజస్వి శ్రీమన్నారాయణ మంగళ రూపముని శ్రీకృష్ణుడు పాడుచున్న పవ్వలింపము లెగాలి, మనం గుడికి వెళ్ళాలి, వేగంగా లెగవమ్మా అంటూ ఇంకొక గోపబాలికను లేపుతూ తిరుపావైలో 7వ పాసురంలో మనకి గోదా అమ్మవారు వివరిస్తున్నారన్నమాట. 8వ పాసురం. తూర్పు దిక్కున తెలతెలవారెను మేతకు వదిలిన ఎనుములు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరుగుచున్నవి. కాంతలు కొందరు ముందేగుచుండ నిలిపి నిన్ను పిలువగా వచ్చి తిని. కొందరు ముందుగా వెళ్ళిపోతున్నారు, నేను నిన్ను పిలవటానికి వచ్చాను. కుతూహలం గల ఓ భామిని, ఓ అమ్మ నువ్వు లేవా ఇంకా? వేగమే లేచిరావమ్మా. శ్రీపతి నామము అనుసంధించి
శ్రీపతి నామం. ఆ నామాన్ని మనం అనుసంధించి సేవాలాభం పొందగా మనము అశ్వరూపియగు కేశరక్కసుని చానూరాది మల్లయోధులను మట్టబెట్టిన దేవదేవుని. ఎవరు? ఈ రాక్షసులందరినీ మట్టుబెట్టినవాడు శ్రీకృష్ణుడు. మట్టుబెట్టిన దేవదేవుడు సన్నిధికేగి సేవించితివేని జాలితో మనకెడ కృపజేయునమ్మ. మనం వెళ్ళి ఆ స్వామివారికి పూజిస్తే జాలితో మనయందు కృప కలిగి ఉండును కదా అని ఇంకొక గోపబాలికని అమ్మవారు నిద్రలేపుతున్నారనమాట 8వ పాసురం తిరుప్పావాయిలో. ఓం శ్రీ గురుభ్యో నమః.